హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అరుణాస్ వరల్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామండి. థంబ్నెయిల్ చూస్తున్నారు కదండి, మిల్క్ షేక్ గురించి ఈ వీడియో. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఎప్పుడు అడిగి మరీ చెప్పించుకుంటారండి. సింపుల్గా నా స్టైల్లో బనానా షేక్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ మిల్క్ షేక్ చేయడానికి మెయిన్గా బనానా, అలాగే పాలు, పంచదార, యాలక్కి, గోడంబి, ద్రాక్ష ఉంటే చాలండి, మా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. మా ఇంట్లో పిల్లల కోసమని తెచ్చినామండి. ఇది చిన్న యాలక్కి బనానాస్. పిల్లలకి పాలు తాగిపోయాలంటేనే చాలా మదర్స్కి టాస్క్ లాగా అయిపోయిందండి. పాలు తాగాలంటేనే కాదండి ఇప్పుడు పిల్లలకి. ఇప్పుడు తాగని మమ్మీ, తర్వాత తాగుతా, అలా ఏమో ఒక వంకలు చెప్తూనే ఉంటారండి. సో ఇలా మిల్క్ షేక్ చేసి ఇచ్చేస్తే టేస్టీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా తాగేస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను. ఇది యాలక్కి బనానా అండి. చిన్నవి ఉంటాయి కదా అవి. పెద్ద బనానాకిన ఇట్లా చిన్న బనానాతో చేస్తే మిల్క్ షేక్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. అన్నీ కట్ చేసుకున్నాం కదా, అది ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. థిక్నెస్ మాకు ఎంత కావాలో చూసుకొని ఒక సైడ్లో పాలుని కాగపెట్టి చల్లారనివ్వాలి. ఇక్కడ మాకు స్వీట్నెస్కి ఎంత కావాలో అంత షుగర్ వేసుకోవాలా. మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు. మా బనానాస్ కొంచెం స్వీట్గా ఉన్నాయి కాబట్టి నేను కొంచెమే వేస్తున్నాను. ఒక 5 స్పూన్ వరకు వేస్తున్నాను షుగర్ని. మా పిల్లలకి బనానా అంటే ఇష్టమే అండి, కానీ పాలు మాత్రం తాగరు. సో అందుకని నేను అప్పుడప్పుడు ఇలా మిల్క్ షేక్ చేస్తూ ఉంటానండి. ఐస్ క్యూబ్ కూడా వేసుకోవచ్చండి. ఒక 5-6 వేస్తున్నాను. ఎండు ద్రాక్ష వేస్తున్నాను. ఇది చల్లార్చిన పాలండి. ఒక గ్లాస్ వేస్తున్నాను. 6 బనానాకి ఒక గ్లాస్ వేస్తున్నాను. థిక్నెస్ సరిపోతుంది. 1 మినిట్ మిక్సీ పెట్టుకుంటే చాలండి, మా బనానా షేక్ రెడీ అయిపోతుంది. ఈ మిల్క్ షేక్ వచ్చేసి మండే ఈవినింగ్ చేస్తున్నానండి. బాబు స్కూల్కి పోయి వచ్చినాడు. ఇప్పుడు ట్యూషన్కి పోవాలి. ట్యూషన్కి పోతాడు 5:30 నుంచి 8 వరకు. సో అందుకోసం మిల్క్ షేక్ ఇచ్చేస్తే కొంచెం ఎనర్జీ కూడా ఉంటుందని ఈవినింగ్ టైం చేస్తున్నానండి. బాబు అయితే వచ్చి చూసిపోతున్నాడండి, అయిందా మమ్మీ అని. పాప కూడా ఏడే ఉంది. దీంట్లో వేయడానికి ఒక యాలక్కిని కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటున్నానండి. ఇది వేస్తే మాత్రం కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట. యాలక్కి ఇప్పుడు వేసిన తర్వాత ఒక 2-3 రౌండ్ మిక్సీ పెట్టినామంటే సరిపోతుందండి. బాగా మిక్స్ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. మిక్సీ ఎత్తి పెట్టేస్తున్నాను. ఎంత థిక్గా వచ్చిందో చూడండి. జ్యూస్ సెంటర్ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారండి, కానీ వాళ్ళు పచ్చి పాలని వేస్తారు. సో కొంచెం స్మెల్గా వస్తుంది, మిల్క్ స్మెల్ వస్తుంది ఆడ. అందుకనే నేను ఇక్కడ కాల్చిన పాలని వేసుకుంటాను. టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. బాబుకి డైరెక్ట్గా ఇచ్చేస్తానండి, ఫ్రిడ్జ్లో ఏం పెట్టాను. 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం కూల్గా చాలా బాగుంటుంది. నా తెలుగు వచ్చి కొంచెం అటు ఇటుగా ఉంటుందండి, ఎందుకంటే మా మదర్ టంగ్ వచ్చేసి హిందీ అండి. తెలుగు నేర్చుకుంటూ వీడియో చేస్తున్నాను. ఏమైనా వర్డ్స్ రాంగ్ ఉంటే ప్లీజ్ చెప్పండి, కరెక్ట్ చేసుకుంటాను కామెంట్ బాక్స్లో. ఓకేనా? మాట్లాడుతుంటే వీడియో వెళ్ళిపోతుందండి. గోడంబి ఒక 4-5 చిన్నగా ముక్కలు చేసి వేసుకున్నాను. పిల్లలకి చాలా ఇష్టమని మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ రెడీ అయిపోయింది మా మిల్క్ షేక్ అని. బాబుకి ఇస్తున్నాను, టేస్ట్ చేసి చెప్తాడు ఎలా వచ్చిందని. చాలా ఇష్టం అండి వీనికి బనానా షేక్ అంటే. పాలు మాత్రం తాగడు, ఇలా మిల్క్ షేక్ ఏమైనా చేసిస్తే మాత్రం తాగుతాడు. టేస్ట్ చేస్తున్నాడు. బాగా వచ్చింది మమ్మీ, చాలా సూపర్గా ఉంది అని చెప్తున్నాడండి. నేను ట్రై చేసి చెప్తాను ఎలా వచ్చిందో. సూపర్గా వచ్చిందని చెప్తున్నాడండి. నేను ట్రై చేసి చూస్తాను ఎలా వచ్చిందో. స్వీట్నెస్ అంతా చాలా చక్కగా కుదిరిందండి. ఓకే అని చెప్తున్నాను. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే కూల్గా చాలా బాగుంటుందండి. ట్యూషన్కి టైం అయిందని అలాగే ఇచ్చేస్తున్నాను. వాళ్ళ డాడీ కోసం ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఒక గ్లాసు. ఇక్కడ పాప కూడా నాకు కూడా కావాలని వస్తుంది. తాగిపియాలా, చిన్న పాప కదా, నేనే తాగిపియాలా. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ప్లీజ్ మాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం మా
ఛానల్ని ఎవరైనా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్.